మీరు కాళేశ్వరం గురించి ఎలా చెప్తారు? కాళేశ్వరంపై ఎన్నో విషయాలు కూడా మేము ఎన్ఆర్ఐ స్వీకరించడం కూడా మేము ప్లాన్ చేసినాము. ఇంతకుముందు ఎన్ఆర్ఐ ఉన్నారు కాబట్టి మీరు మాకు దిశా నిర్దేశించవలసిన పోతుంది. సభాధ్యక్షత వహిస్తున్న రవి గారికి, సురేష్ గారికి, ఎన్ఆర్ఐ యూకే విభాగం అధ్యక్షులు నవీన్ రెడ్డి గారికి, గౌరవ అధ్యక్షులు చంద్రగౌడ్ గారికి, రత్నాకర్ గారికి, వైస్ ప్రెసిడెంట్స్ హరి, సత్య అండ్ రవి గారికి, అదేవిధంగా మా సోదరి ఇద్దరు చాలా బాగా మాట్లాడారు, పవిత్ర గారు, సుప్రియ గారు అండ్ వివిధ విభాగాల అధ్యక్షులు, ముఖ్యంగా ఎన్ఆర్ఐ యూకే బిఆర్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా వీక్ డేస్, ఈ రోజే స్కూల్ స్టార్ట్ అయినట్టు, మళ్ళీ రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ఐ డోంట్ నో హౌ మచ్ టైం ఎంత టైం తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. వీకెండ్ అయి ఉంటే మనం రేపు ఈవినింగ్ 11 అయినా పర్వాలేదు ఉండేది. బట్ మిత్రులేమో కాలేజీల మీద మాట్లాడాలి, రన్నింగ్ పొలిటికల్ సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ టేక్ మచ్ టైం. ఐ నో మీకు కూడా రేపు అంతా కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది కనుక ఒక 25-30 minutes లో ముగించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ టైం ఎట్లా నా డాక్టర్ ఇక్కడ జాయిన్ అయింది కనుక మధ్య మధ్యలో రావాల్సి ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు ఏదైనా వీకెండ్ చూసి ప్లాన్ చేస్తాను. అనిల్ కుర్మాచలం లేని రోజు నాకు అనుకుంటాం. అనిల్ 2012 లో నేను 13 లో వచ్చినప్పుడు అప్పుడు ఫస్ట్ మీటింగ్ నాతోనే అనిల్ ఏర్పాటు చేస్తాను. వీళ్ళు చాలా మంది ఆ రోజు పాల్గొన్నారు, ఈ రోజు పాల్గొన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ముఖ్యంగా ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ పార్టీ ఫస్ట్ పుట్టిందే మన లండన్ లో పుట్టింది, యూకేలో పుట్టింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గులాబీ జెండా పాకిందంటే ఎన్ఆర్ఐ యూకే కృషి వల్ల, మీ ఇన్స్పిరేషన్ వల్ల, మీ ప్రయత్నం వల్లనే చెప్పి చెప్పుకుంటున్నాను. అంతేకాదు ముఖ్యంగా మన కల్చర్ ను కూడా, మన బతుకమ్మను, మన బోనాలను కూడా అద్భుతంగా లండన్ లో ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా కూడా జరగడానికి దోహదపడ్డది కూడా ఎన్ఆర్ఐ యూకే విభాగం. సో అట్లా చాలా బాగా ఒక మంచి టీం వర్క్ చేశారు. మరి ఎన్నో సందర్భాల్లో అక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తా ఉంటే దాన్ని ఇక్కడ మీరు ప్రొటెస్ట్ చేస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసే విధంగా ఆనాటి భారత ప్రభుత్వం కూడా ఇది తెలంగాణ ఉద్యమం అంటే ఏదో కొద్దిమంది నాయకులదే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఇంటెలెక్చువల్స్ అడుగుతున్నారు, ఎన్ఆర్ఐస్ అడుగుతున్నారు, ఈ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని చెప్పి ఆనాటి మీ పోరాటం ఎంతో ఉద్యమానికి ఊతమిచ్చింది, ఉద్యమాన్ని ఉరూతలుగించింది, రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డది. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ ఈ గులాబ్ జెండాను ముందుకు తీసుకుపోయిన మా యూకే ఎన్ఆర్ఐ విభాగం ఈ రోజు మీటింగ్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి నేను యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, బిఆర్ఎస్ పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులారా, చాలా విషయాలు మీకు తెలుసు. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించింది. ఒకప్పుడు భారతదేశంలో ఏముండేదంటే బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేవారు. కానీ కేసీఆర్ గారి చరిత్రను తిరగరాసిండ్రు, తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది చేసి చూపించారు కేసీఆర్. ఇదేదో పొలిటికల్ స్పీచ్ కాదు. మీరు లాస్ట్ 10 years లో చూస్తే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిలో ఉంటుంది. పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ లో ఇండియాలో మనం టాప్ 2-3 లో ఉంటాం. మన జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఇండియాలో ఏ స్టేట్ కూడా మన దరిదాపుల్లో కూడా జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఉండదు.
ఎవ్రీ హౌస్ హోల్డ్, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు. యాక్చువల్ గా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ కేసీఆర్ గారు తనకు తానే డెడ్ లైన్ పెట్టుకున్నారు. రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చెయ్యము అని చెప్పాడు కేసీఆర్. మా గుండెలు అదిపోయి అసెంబ్లీలో ఉన్నాం, ఇంత ధైర్యంగా చెప్పాడు. ఎందుకంటే మనకంటే ముందు 60 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు. 60 ఏళ్లలో చేయని పనిని 3 ఏళ్లలో చేస్తాను. ఒక మారుమూల గోండుగూడెం నుంచి హైదరాబాద్ నగరం వరకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తాను. ఆ ప్రోగ్రామ్ పేరే మిషన్. నిజంగా ప్రతిరోజు ఉదయం లేస్తే మనం కాఫీ టీ ఎట్లా తాగుతామో, కేసీఆర్ గారు ఉదయం లేవగానే 2 పనులు చేసేవాడు. పవర్, అసలు మనం బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు రాష్ట్రంలో హైదరాబాద్ లో 4 అవర్స్ పవర్ హాలిడే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొద్దున 6ంటికి పోతే రాత్రి 6 దాకా కరెంట్ రాదు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ ఇట్లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే డైలీ 6 అవర్స్ పవర్ కట్. ఇండస్ట్రీస్ కు 3 డేస్ పవర్ హాలిడే. ఆ సిచ్యువేషన్ లో రాష్ట్రం ఏర్పడింది. కానీ 1 ఇయర్ లో, ఎగ్జాక్ట్లీ ఇయర్, అది గ్రామీణ ప్రాంతమా, పట్టణ ప్రాంతమా, హైదరాబాద్ నగరమా, అది పరిశ్రమల, గృహ అవసరాల, వ్యవసాయమా, ఎవ్రీ కన్స్యూమర్ 24/7 క్వాలిటీ పవర్ ఒక్క సంవత్సరంలో ఇచ్చి చూపించాడు కేసీఆర్. 60 ఏళ్లలో దాని పని ఒక్క సంవత్సరంలో చేసి చూపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే అది కమిట్మెంట్, డెడికేషన్. ఉదయాన్నే మనం కాఫీ తాగినట్టు కేసీఆర్ గారు పొద్దున్న ఎవరికనే ఇలా పవర్ డిమాండ్ ఎంత, ప్రొడక్షన్ ఎంత, వాట్ ఈస్ ద గ్యాప్, హౌ టు మీట్ ఇట్ అవుట్, ఎంత పర్చేస్ చేయాలి అవసరమే అని ఉదయాన్నే ఫస్ట్ తన ఐప్యాడ్ తీసుకొని పవర్ డిపార్ట్మెంట్ చూసేవారు. దెన్ మిషన్ భగీరథ ప్రోగ్రెస్ చూసేవారు. ఇట్లా ఒక డెడికేషన్ తో పనిచేస్తారు. నాట్ లైక్ ఏ చీఫ్ మినిస్టర్, ఈ వర్క్ లైక్ ఏ సిఇఓ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంత డెడికేటెడ్ గా, ఫోకస్డ్ గా పనిచేయడం వల్ల ఆ రకమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో మనం చేసిన తర్వాత ఇండియా, భారత ప్రభుత్వం తెలంగాణ వైపు చూసింది. ఆ మిషన్ కాకతీయ రిప్లేస్ చేసి హర్ ఘర్ కో జల్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇండియా మొత్తం కూడా మేము నీళ్ళు ఇస్తాం. ఫస్ట్ టార్గెట్ 2020 పెట్టిండ్రు, 23 పెట్టిండ్రు, ఇప్పుడు 25 పెట్టిండ్రు, మళ్ళీ 28 కు ఎక్స్టెండ్ చేసింది. 3 ఏళ్లలో చేస్తామంటే కేసీఆర్ 3 ఏళ్లలో చేశారు. 10 ఏళ్ళు అయినా కూడా ఇంకా భారతదేశంలో ఆ ప్రోగ్రామ్ ఇంకా పూర్తి కాదు. సరే, అఫ్ కోర్స్ మనము ఈ దేశానికి ఉపయోగపడ్డాం, ఈ దేశానికి మార్గదర్శకంగా నిలిచాం. మనం పెట్టిన పేరు మిషన్ భగీరథ, కేంద్ర ప్రభుత్వం పెట్టింది హర్ ఘర్ కో జల్. ఈ రోజు ఒక 70-80% ఆఫ్ ఇండియా కంప్లీట్ అయింది. ఇంకో 20% ఉంది, ఇంకో 2-3 ఇయర్స్ లో కావచ్చు. అది తెలంగాణ రాష్ట్రం, బిఆర్ఎస్ పార్టీ ఈ దేశానికి ప్రతి ఇంటికి త్రాగునీరుకు మార్గదర్శకమైంది. అలాగే మనం ఇంకో ప్రోగ్రామ్ చేశాం, దట్స్ కాల్డ్ మిషన్ కాకతీయ. తెలంగాణలో చాలా చెరువులు ఉంటాయి. మనందరం ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే, ప్యాకెట్ ఏదో ఒక ఊరు ఉంటుంది మనం. సో ఏ ఊర్లో పోయినా 10 చెరువులు, 20 చెరువులు, 30 చెరువులు ఉంటాయి, గుంటలు, చెరువులు. సో అవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకోకపోతే మనం మిషన్ కాకతీయ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రెనోవేషన్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ విలేజ్ ట్యాంక్స్. అందులో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, బావుల్లో నీళ్లు ఉంటాయి, బోర్లలో నీళ్లు ఉంటుంది, వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. అందరికీ కూడా, పశువులకు, పక్షులకు, ముఖ్యంగా చేపలు అంతా కూడా ప్రజలు, గ్రామీణ పల్లె ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు. ఆ ప్రోగ్రాం బాగా చేసాం మనం. ఒక వార్ ఫుటింగ్ లో దాదాపు 30,000 చెరువులను 3 సంవత్సరాల్లో రిస్టోర్ చేసిన మిషన్ కాకతీయ. ఆ ప్రోగ్రాం మొత్తం దేశం యొక్క దృష్టి అమృత్ సరోవర్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొని అందరినీ తెలంగాణకు పంపించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్స్, వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు తెలంగాణకు వచ్చి మన ప్రోగ్రామ్ ను చూసి భారతదేశం మొత్తం కూడా అమృత్ సరోవర్ పేరు మీద ఒక ప్రోగ్రామ్ చేస్తారు. సో అట్లా ఒకటిగా మన రైతుల కోసం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ అవర్ కంట్రీ. అసలు రైతులకు నేరుగా క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడం. అంటే వ్యవసాయం ఇవాళ రేపు గ్రామీణ ప్రాంతాల్లో ఏమైంది, వాడు 100 ఎకరాల భూమి ఉండని, 50 ఎకరాల భూమి ఉండని, 10 ఎకరాల భూమి ఉండని, రైతుకి ఎవడన్నా పిల్లనివ్వమంటే ఇవ్వడానికి రెడీగా లేదు. యూకేలో వచ్చి వాడు చిన్న వాచ్మెన్ జాబ్ చేస్తే వెతికిస్తారు. కారణం ఏమైంది, ఎందుకు జరిగింది అంటే
రైతు అంటే ఆదాయం తగ్గింది, రైతు వ్యవసాయం అంటే చిన్న చూపు అయింది, అది లాభసాటిగా లేదు, ఎంత చేసినా కష్టమే అనేటువంటి భావన వచ్చింది. అటువంటి పరిస్థితుల నుంచి కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని ప్రతి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ, దేనికోసం ఫర్టిలైజర్ కానీ దాన్ని దున్నడానికి ట్రాక్టర్ రైతు కానీ అట్లా ఎంకరేజ్ చేద్దాం వ్యవసాయాన్ని అని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చాము. 24/7 క్వాలిటీ పవర్ ఇచ్చాము. చెక్ డ్యాంలు చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి సాగునీరు అందించాము. దాంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. దాని పర్యవసానమే మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, బహుశా మీ అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బిఫోర్ 2014 అండ్ ఆఫ్టర్ 2014 మీరు చూడండి ఒకసారి. 2014 ముందు ఏ కరీంనగర్, మహబూబ్ నగర్, నల్లగొండ మనం ఎక్కడ పోయినా కూడా 3 లక్షలు 2 లక్షల రూపాయలకి ఎకరం భూమి ఉండేది. కానీ కేసీఆర్ గారు వచ్చిన 5 ఏళ్లలో 3 లక్షలు 30 లక్షలు అయింది, 2 లక్షలు 20 లక్షలు అయింది. అసలు తెలంగాణలో ఎక్కడ కూడా 50 లక్షల్లో భూమి లేకుండా. సో అట్లా రైతు బంధు అనే మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచించి ఇది మంచి ప్రోగ్రామ్ అని చెప్పి దాని పేరు మార్చి పిఎం కిసాన్ యోజన పేరు మీద దేశం మొత్తం కూడా రైతు బంధును రెప్లికేట్ చేసినారు. లైక్ దట్ ఎవ్రీ ప్రోగ్రామ్ తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్ప పేరు మన రాష్ట్రానికి అది విద్యుత్ వినియోగంలో కావచ్చు, కరెంట్ లో కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్, అంటే ఏ సెక్టర్ తీసుకున్నా కూడా తెలంగాణ హ్యాస్ బికమ్ ఏ మోడల్. అసలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఏదో ఒక స్టేట్ నుంచి ఏదో ఒక డెలిగేషన్ వచ్చేది. డ్రింకింగ్ వాటర్ స్టడీ చేసుకోవడానికి, పవర్ సెక్టర్ స్టడీ చేయడానికి, హరితహారం స్టడీ చేయడానికి. యూకేలో మేము నిన్నటి నుంచి తిరుగుతా ఉంటే జస్ట్ అకాడమిక్ గా తెలుసుకుంటున్నాం. ఒక చెట్టుకు కొట్టాలంటే ఎంత కష్టం, ఇక్కడ చెట్లను ఎంత జాగ్రత్తగా చూస్తారు, ఎన్విరాన్మెంట్ ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తారు, ఎన్విరాన్మెంట్ హౌ ఇంపార్టెంట్ హియర్ అనేది నాకు చెప్తా ఉంటారు మన మిత్రులందరూ. సేమ్ థింగ్ కేసీఆర్ గారు ఆలోచించారు. నో అదర్ అచీవ్మెంట్స్ ఇండియాలో ఎవరు చేసి ఉండరు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7.7% గ్రీన్ కవర్ పెంచి ఇండియాలో ఫస్ట్ అండ్ నంబర్ 1 స్టేట్ గా తెలంగాణ తీసుకుంది. 10 years లో 7.7 గ్రీన్ కవర్ పెంచి. జనరల్ గ్రీన్ కవర్ పెంచితే ఓట్లు రావు, ఓట్లు వచ్చేది కాదు, ప్రజలకు వెంటనే రిలీఫ్ కానీ దాని అర్థం కాదు. దాని ఎఫెక్ట్ యూ కెన్ సీ ఆఫ్టర్ ఎ డికేడ్, మేబీ ఎ డికేడ్. సో అది పొలిటీషియన్స్ నచ్చే ప్రోగ్రామ్ కాదు. కానీ కేసీఆర్ ఇస్ ఎ విజనరీ. నేను కాదు, నా రాష్ట్రం ముఖ్యం, నా ప్రజలు ముఖ్యం అనుకున్నాడు కనుక 10 ఏళ్లలో 7.7 గ్రీన్ కవర్ పెంచారు. దాని చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఆరోగ్య తెలంగాణ అంటే మంచి ఆసుపత్రులు కట్టడం కాదు, మన జీవన ప్రమాణాలు పెంచడమే అది నిజంగా ఆరోగ్య తెలంగాణ అవుతుంది. సో నీ క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ వాటర్, నీ రోడ్ నెట్వర్క్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అట్లా మన రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకొని పోయినాం. సో అందుకే తెలంగాణ ఈ దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి జరిగింది. సరే అన్ఫార్చునేట్లీ వాళ్ళకు అర్రాస్ పాటలాగా పాడింది. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చింది కదా, నేను 15,000 ఇస్తాను. ఒక ఆయన పెద్ద ఎమ్మెల్యే, మీరు ఎప్పుడైనా వీడియో చూసిందో లేదో, ఎలక్షన్ లో పోటీ చేసిన ఆయన కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రోజుకు నేను 48 గంటలు ఇస్తాను. చూసిందే సోషల్ మీడియా. అట్లా వాళ్ళు మాట్లాడేసినారు, ఏది పడితే అది మాట్లాడినారు. కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు కదా, మేము ఇంకా తులం బంగారం కల్పిస్తామన్నారు. సో అట్లా ఏది మాట్లాడినా చెప్తూ ప్రజల్లో ఒక రకమైన మార్పు తెచ్చారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక రోజు నా దగ్గరికి పంచాయత్ సెక్రటరీలు వచ్చినారు, అంటే విలేజ్ ఆఫీసర్స్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చూసి ఆఫీసర్స్. ఆల్మోస్ట్ వాళ్ళ అసోసియేషన్ 15 మంది వచ్చినారు. చాలాసేపు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే దే గేవ్ ఎ రిప్రజెంటేషన్ సేయింగ్ దట్ వి హావ్ సో మచ్ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, మాకు గ్రామ పంచాయతీలకు డబ్బులు రాక మేమందరూ అప్పుల పాలైపోయాము, ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు, మా రెగ్యులరైజేషన్ కావట్లేదు, వాళ్ళ గ్రీవియన్స్ అంతా చెప్పారు. వాళ్ళు అడిగారు, మీకు ఉద్యోగాలు ఎవరు ఇచ్చిందా బాబు అన్నారు. కేసీఆర్ గారు ఇచ్చింది. అప్పుడు ఒకేసారి 10,000 జాబ్స్ పంచాయత్ సెక్రటరీస్. ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు. ట్రాక్టర్లు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చారు. మీకు పవర్స్ డెలిగేట్ చేసింది ఎవరు? ప్రతిదానికి కలెక్టర్ దగ్గరకు, ఆర్డీఓ దగ్గరకు అనుకుంటా పవర్స్ డెలిగేట్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు. మరి మీరే కదరా పోయి మమ్మల్ని ఒడగొట్టింది అని అంటే
ఒక మంచి మాట చెప్పింది. నేను కూడా ఐ రియలైజ్ ఏమన్నాడు ఒక సెక్రటరీ అందరూ చేసి, మాకు ఎట్లా తెలిసిందన్నా మీ విలువ, తెలంగాణ వచ్చినాక డైరెక్ట్ మీరే గవర్నమెంట్ లోకి వచ్చిండ్రు, 2 టైంలు మీరే ఉంటారు, మళ్ళీ ఏదేదో చెప్తున్నారు కదా, మళ్ళీ ఏదో చెప్తే ఇంకా బాగా అయితేమో ఇంకా బెటర్ గా ఉంటదేమో అని అనుకున్నాము. నౌ వి రియలైజ్డ్ గవర్నమెంట్ మారింది అంటే వి రియలైజ్డ్ వి ఆర్ ఏబుల్ టు జడ్జ్. ఇప్పుడు అర్థమైందన్న ప్రభుత్వం మారిన తర్వాత పాతది ఏంటి కొత్తది ఏంటి, మేము ఏం మిస్ అయ్యామో, మేము ఏం కోల్పోతున్నామో మాకు అర్థమైంది అన్నారు. అంతకుముందు అన్న 10 ఏళ్ళు మీరే ఉన్నారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత, నేరుగా మన ప్రభుత్వం ఉండడం వల్ల కంపేర్ చేసుకోవడానికి మాకు ఆపర్చునిటీ లేకుండా లేదు. గవర్నమెంట్ మారిన తర్వాత ఏడాది లోపలనే మాకు అర్థమైంది వాట్ వీఆర్ మిస్సింగ్, వాట్ వీఆర్ లూజింగ్ అనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది అన్నారు. సో అట్లా తెలంగాణలో చాలా మార్పులు వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. బాగా డెవలప్ అయింది స్టేట్. గతంలో చంద్రబాబు నాయుడు కూడా మీరు స్పీచ్ చూసుకుంటారు, ఆయన మాట్లాడేవాడు. ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. కానీ చూసారా కేసీఆర్ ఎంత బాగా చేసినాడు. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు వస్తుంది అని మనం మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు. దట్ ఈస్ ద చేంజ్ యూ హావ్ షోన్. బట్ టుడే వాట్ హ్యాపెన్? బ్యాక్ అండ్ ఒకసారి మీ అమ్మకో నాన్నకో ఫోన్ చేయండి, లేదా మీ రిలేటివ్స్ కి ఫోన్ చేయండి, మీ డిస్ట్రిక్ట్ లో, మీ విలేజ్ లో, మీ తాలూకాలో ఫోన్ చేయండి. ఈ రోజు ఎవరైనా భూమి అమ్ముతా అంటే కొనేవాడు లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు 50 లక్షల ఎకరం పోయిన భూమి ఇప్పుడు ఎవరైనా ఆడపిల్ల పెళ్లి ఉందో, పిల్లల్ని యూకే లో చదివించాలంటే 30 లక్షలకు అమ్ముతారు. 10, 20 తక్కువ అంటే కూడా కొండలు లేకుంటాయి. మరి ఎందుకంటే మారింది? కేసీఆర్ పెంచింది ఎక్క, ఇప్పుడు దిగింది ఎక్క. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లో లోపం ఉంది, ఇవాళ ఆలోచించాల్సిన అవసరం. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మన కేసీఆర్ గారు ఎంతసేపు ఆయన ఆల్వేస్ స్పీక్స్ పాజిటివ్. నాది ధనిక రాష్ట్రము, నా రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంది అని ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ను స్టేట్ లో క్రియేట్ చేసినారు. మనీ రోల్ అయ్యేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ఎవరిని మాట్లాడించినా చాలా ఇబ్బందులు వచ్చినాయి. పీపుల్ ఆర్ ఆల్సో రియలైజ్డ్. ఏమైంది, రైతు బంధు 2 పంటలకు రానే లేదు. చాలా చెప్పిన విషయాలు కొత్త దేవుడు ఉన్నాయి కూడా ఒకటొకటి బంద్ అయిపోయి, దాంతో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. సో అట్లా ఇవాళ తెలంగాణలో కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను గెలిపించడానికి ఇవ్వాల్సిందే. సో పీపుల్ కూడా అర్థమైంది. సో కొన్ని సందర్భాల్లో మనం కూడా కొన్ని చిన్న తప్పులు జరగవచ్చు. సో వాటిని మనం కూడా సరి చేసుకుంటాం, మనం కూడా దాన్ని వాటి అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని మనము కూడా ముందుకు వెళ్తున్నాం యాజ్ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మీరందరూ కూడా ఇవాళ ఎంతో గర్వపడే విధంగా కేసీఆర్ గారు తన పాలన అందించారు. సపోజ్ ఇక్కడ మీకు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు ఇండియా నుంచి, పీపుల్ ఫ్రమ్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, లేదా సౌత్ ఇండియానే కాదు నార్త్ ఇండియా నుంచి కూడా ఉంటారు. కంపారిజన్ లో మీరు ఎంత ప్రౌడ్ గా చెప్పగలుగుతారు, మా స్టేట్ లో 24/7 అగ్రికల్చర్ ఫ్రీ పవర్ ఇన్ అవర్ స్టేట్ అంటే నో అదర్ స్టేట్. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ లో పోతే యూపీ కన్సిడర్డ్ టు బి ద లార్జెస్ట్ స్టేట్ అండ్ హైయెస్ట్ పాపులేషన్. ఈ రోజు కూడా యూపీలో డీజిల్ పంపులు ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ 100% లేదు. ఆ ఉన్న చోట కూడా రైతులకు దే గివ్ ఓన్లీ 6 to 8 అవర్స్ ఇస్తారు, 6 to 8 అవర్స్. ఇంకా కొన్ని చోట్ల డీజిల్ పంప్స్ ఉంటాయి, మన దగ్గర అసలు 24/7 ఫ్రీ పవర్. సో అట్లా వీరందరూ గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం మొదలు తీసుకుంటాం. మేబీ యంగెస్ట్ స్టేట్ బట్ బెస్ట్ స్టేట్ గా మనం దాన్ని ట్రై చేయగలుగుతాం. ఐటీలో, ఇండస్ట్రీలో కేటీఆర్ గారు ఎంత అద్భుతంగా పనిచేసిందో మీకు తెలియదు కాదు. ఈవెన్ బెంగళూరులో కూడా గ్రోత్ రేట్ లో మనం బెంగళూరు కూడా బీట్ చేసినాం. ఐటీ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ లో కానీ, ఐటీ జాబ్ క్రియేషన్ లో మనము బెంగళూరు కూడా ఓవర్టేక్ చేసినాం. సో అట్లా అనేక సెక్టర్స్ ఉన్నాయి. ఈ సెక్టర్ ఆ సెక్టర్ కాదు, ఈవెన్ హెల్త్ సెక్టర్ లో కూడా మదర్ మోర్టాలిటీ రేటు, చైల్డ్ మోర్టాలిటీ రేటు తగ్గిస్తూ ఇండియాలో 3rd ప్లేస్ వచ్చింది. ఒకప్పుడు తెలంగాణ రాకముందు మనం ఎక్కడో 12th, 13th ప్లేస్ లో ఉండేవాళ్ళం. దాన్ని తగ్గించి మనం 3rd ప్లేస్ వచ్చినాం. మనకంటే ముందు తమిళనాడు, మహారాష్ట్ర ఉండే. బీఆర్ఎస్ ఉంటే ఈ పార్టీకి నెంబర్ 1 అయి ఉండేవాళ్ళు. సో అట్లా మేము స్లోగా పనిచేస్తూ నెంబర్ 3కి తెచ్చాం హెల్త్ సెక్టర్ లో. ఎవ్రీ సెక్టర్ అట్లా పనిచేస్తూ అద్భుతంగా ముందుకు పోయాం. బట్ ఈ రోజు ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎంతసేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ లో కాకుండా వాళ్ళు ఏదో ఒక గోబల్స్ ప్రచారం, మనం ఇది ఈ కమిషన్ చేసినాము, ఆ ఎంక్వైరీ చేసినాము, దీంతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నాం.
నెగటివ్ యాటిట్యూడ్. ప్రజలకు కావాల్సింది పర్ఫార్మెన్స్ కావాలి, రిలీఫ్ కావాలి, బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ డెలివరీ కావాలి. బట్ వీళ్ళకి ఆ ఆలోచన లేదు. ఇవాళ అవినీతి విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రం. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోయినా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయినా చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే ఫీడ్బ్యాక్. సరే, కాళేశ్వరం గురించి మిత్రులు మాట్లాడమన్నారు, అది మాట్లాడితే ఒక గంట సబ్జెక్టు చెప్పలేదు. 5-10 minutes ఇంతమంది మా సోదరి మనులు వచ్చారు. I can't test your patience, so I'll finish in 10 minutes. So కాళేశ్వరం విషయానికి వచ్చారు. కాళేశ్వరం పదే వింటారు. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల రూపాయలు పోయినాయని, లేదా కాళేశ్వరం కూలేశ్వరం అయిందని, ఇలాంటి గ్లోబల్ విస్పర్ క్యాంపెయిన్ ఒకటి చేస్తాం. యాక్చువల్లీ వాట్ ఈస్ కాళేశ్వరం అంటే, సింపుల్ గా చెప్పాలంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్స్ టనల్, 1,531 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్, 98 kilometers of pressure main, 540 meters of pumping system. All this together is a Kaleshwaram. Beauty of Kaleshwaram is manchi good year. This year is last year and this year is a very good rainfall. Mana state lo manchi varshpatam. When you have a good rainfall, manaku SRSP nunchi Midbaneru, ikkadaithe Sirsila daggara Midbaneru untundo, SRSP నుంచి మిడ్మానేరు నీళ్ళు వస్తాయి బై గ్రావిటీ. You will operate the motors and pumps of Kaleshwaram from Midmaneru itself. You don't operate from Elapalli and you don't operate from Kaleshwaram, Medigatta. You will operate from Midmaneru itself. 50% system ఏ నడుస్తుంది. బట్ ఆయకట్టు 37 lakh acres కు ఆయకట్టు నీళ్ళు వస్తాయి. గుడ్ ఇయర్, యావరేజ్ రైన్ఫాల్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే, వీల్ ఆపరేట్ మోటార్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి. మన కడెం రిజర్వాయర్, ఆదిలాబాద్ లోని కడెం నుంచి మంచి వరద ఎల్లంపల్లికి వస్తే, ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసుకుంటే మనము కాళేశ్వరం సిస్టమ్ పనిచేస్తుంది. సో బ్యాడ్ ఇయర్, లెస్ రైన్ఫాల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా నీళ్లు ఉండేటువంటి పాయింట్ మేడిగడ్డ పాయింట్. అంటే ఎక్కడ వర్షపాతం లేకుండా కూడా ఆ మహారాష్ట్ర అడవుల్లో మరి ఆ ప్రాంతంలో పడ్డ వర్షం నీరుతో తప్పకుండా నీళ్లు ఉండే ప్రాంతం మేడిగడ్డ. ఎంత క్రైసిస్ లో కూడా అక్కడ తప్పకుండా నీళ్లు ఉంటాయి. కాళేశ్వరం అంటే ఏంటి అసలు? 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 60% ఆఫ్ తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది. ఇండస్ట్రీకి 16 TMC ఆఫ్ వాటర్ పెట్టాం. ఇండస్ట్రీకి ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ తో పాటు 60% ఆఫ్ తెలంగాణ డ్రింకింగ్ వాటర్. అదే విధంగా 37 లక్షల ఎకరాలు సాగునీరు. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఇలా ఏం జరిగింది యాక్చువల్ గా? అన్ఫార్చునేట్లీ 3 బ్యారేజెస్ అని చెప్పాను. బిఫోర్ 3 బ్యారేజెస్, ఆల్ ద 15 రిజర్వాయర్స్ విత్ ద కెపాసిటీ ఆఫ్ 141 TMC, 141 TMCల సామర్థ్యం కలిగిన 15 రిజర్వాయర్లు దే ఆర్ ఇంటాక్ట్. ఇప్పుడు ఉదాహరణకు మల్లన్న సాగర్, the biggest reservoir with 50 TMC capacity. మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ మూసీకి నేను నీళ్లు తీసుకెళ్తాను, మూసీ మురికి నీరును పారదోలడానికి ఈ కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ నుంచి తీసుకెళ్లి మూసీలో వదిలితే ఆ మురికంతా కొట్టకపోతుందని ఒక 7,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినాడు. నాకు చెప్తాం, మరి కాళేశ్వరమే కూలిపోతే ఈ 7,000 కోట్ల రూపాయలతో ఎందుకు టెండర్ పిలిచావు అంటే there is no answer in that sentence. దానికి ఆన్సర్ లేదు. ఆయన మళ్ళీ ఒకటి గంధమల్ల అని నల్గొండ డిస్ట్రిక్ట్ ఆలేరు నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ ఫౌండేషన్ వేసినాడు సీఎం. ఆ గంధమల్లకి ఎక్కడి నుంచి నీళ్లు పోతాయి? మల్లన్న సాగర్. కాళేశ్వరంలో అంతర్భాగంగా నిర్మించిన లార్జెస్ట్ రిజర్వాయర్ విత్ 50 TMC కెపాసిటీ కాల్డ్ మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుంచే గంధమల్లకు పో. నువ్వే కాళేశ్వరం కూలింది అంటావు. 3,000 కోట్ల రూపాయలతో గంధమల్ల రిజర్వాయర్ కంట దాని కింద 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాడు. సోర్స్ ఈస్ కాళేశ్వరం అండ్ మల్లన్న సాగర్. డబుల్ స్టాండర్డ్స్. నెంబర్ 2 ఉత్తమ్ మాట్లాడుతూ మన అసెంబ్లీలో అన్నాడు, ఏమన్నాడు?
అసలు వితౌట్ కాళేశ్వరం ఈసారి చాలా పంట పండింది, హైయెస్ట్ క్రాప్ ఈల్డ్, అత్యధికంగా పంట పండింది, అసలు రికార్డు పంట పండింది, కాళేశ్వరమే లేదు అని. నేను సింపుల్ గా లేచి ఒక క్వశ్చన్ అడిగాను. 2 years అయింది మీ గవర్నమెంట్ వచ్చి, ఒక్క చెరువు తవ్వినారా, ఒక్క చెక్ డ్యామ్ ఏమైనా కట్టారా, ఒక ప్రాజెక్ట్ ఏమైనా కట్టినారా, ఒక కాలువ ఏమైనా తవ్వారా? మీ 2 years లో ఒక్క ఎకరానికి ఎక్కడైనా అడిషనల్ గా వాటర్ ఇచ్చారా? ఇస్తే చెప్పు దాని పేరు అన్న. సైలెన్స్. మరి ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలే, ఒక చెరువు తవ్వలే, ఒక కాలువ తవ్వలేదు, ఎక్కడి నుంచి పండింది? All this is done by BRS government in the last 2 years. So, కాళేశ్వరం వాడలేదు. నేను ఇందాక చెప్పినది, in a good year, we'll operate pumps and motors from mid-Maner. మనకు బాగా వర్షాలు పడ్డాయి కనుక they have operated from mid-Maner. మేడిగడ్డ పాయింట్ యూజ్ చేయలేదు. మిడ్-మానేర్ లో మోటార్ వస్తుంది, మానకొండూరు నియోజకవర్గంలో అన్నపూర్ణ రిజర్వాయర్, అన్నపూర్ణలో మోటార్లు వస్తుంది, సిద్దిపేట నియోజకవర్గంలో రంగనాయక్ సాగర్ వస్తాయి, రంగనాయక్ సాగర్ లో మోటార్లు వస్తుంది, మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ లో మోటార్ వస్తుంది, కొండపోచమ్మ సాగర్. ఇప్పుడు సిద్దిపేటలో నా కాన్స్టిట్యూన్సీ లో రంగనాయక్ సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పడుతుంది. బిఫోర్ తెలంగాణ జీరో ఇరిగేషన్ లేదు, నో ఇరిగేషన్ సిస్టమ్. ఈ గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ తరఫున కొండా సురేఖ మినిస్టర్ వచ్చి ఆడ మోటార్ వచ్చి 1,00,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేసిన స్టేట్మెంట్ ఇస్తుంది. రేవంత్ రెడ్డి అంటాడు కాళేశ్వరం కూలిపోయింది, 1 ఎకరం వస్తుంది. ఆల్ యాక్చువల్ జరిగింది ఏంటి? నేను చెప్పినట్టుగా ఆల్ ద సిస్టమ్ ఇస్ ఇంటాక్ట్. సో 3 బ్యారేజీల్లో ఫస్ట్ బ్యారేజ్ కాల్ సుందిల్లా, దెన్ అన్నారం, దెన్ మేడిగడ్డ. సుందిల్లా ఈజ్ ఇంటాక్ట్, అన్నారం ఈజ్ ఇంటాక్ట్. అసెంబ్లీలో కోదండరామ్ గారు క్వశ్చన్ అడిగారు, మేడిగడ్డ లాగా సుందిల్లా అన్నారం కూడా కూలిపోతాయా అని నిపుణులు చెప్తున్నారా అని అసెంబ్లీలో క్వశ్చన్ అడిగారు. నేను ఉత్తమ్ ఏం చెప్పిన ఆన్సర్, నో, దే ఆర్ పర్ఫెక్ట్, అవి బాగున్నాయి. ఆ తర్వాత వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డలో 84 గేట్స్, 85 పియర్స్, పిల్లర్ల మధ్య ఉండేది గేట్. There are 7 blocks, 85 piers, 84 gates. So, ఈ 84 gates are intact. 85 piers లో 3 పియర్లు కుంగినాయి కంటే, అది సంఖ్య ఇది, కూలి కూడా పోలేదు, కుంగినాయి 3 పిల్లర్లు కుంగినాయి. అవుట్ ఆఫ్ 85, అవుట్ ఆఫ్ 84 gates, 85 piers. 85 piers లో 3 piers కుంగినాయి. In block 7. NDSA report అంటే what NDSA said, మొత్తం ఆ బ్లాక్ 7 అవుట్ ఆఫ్ 7 blocks 6 blocks are intact. బ్లాక్ 7 రిప్లేస్ చేసి మళ్ళీ కట్టండి, యూ కెన్ ఆపరేట్ ద సిస్టమ్ అని NDSA చెప్పింది. వాడు ఏమంటాడు, దానికి అది చేయకుండా 2 years నుంచి టైం వేస్ట్ చేసి మొత్తం కాళేశ్వరం పోలేదు, గోబల్స్ ప్రచారానికి పాల్పడతారు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి కాంగ్రెస్ హయాంలో కూలిన కడెం ప్రాజెక్ట్ సంగతి ఏంటి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంగతి ఏంటి, పెద్దవాగు ప్రాజెక్ట్ సంగతి ఏంటి? మొత్తానికి ప్రాజెక్టే వాష్ అవుట్ అయింది. ఇక్కడ ప్రాజెక్ట్ ఈస్ 99.5% is intact. Only 3 piers has sunk. ఆ 3 పిల్లర్లను 7th బ్లాక్ రిప్లేస్ చేస్తే 300-400 కోట్లు అయిపోయి ముచ్చటకు 1,00,000 కోట్లు అని చెప్పి ఒక గోబల్స్ ప్రచారం. ఇన్ఫాక్ట్ ద ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఈస్ ఓన్లీ 94,000, 93,850. They say 1,00,000 కోట్ల కుంభకోణం. The expenditure incurred itself, it is 93,850. Out of that, 99.5% is intact. ఈ రకంగా ఇంకా ఎంతకాలం ఇలా చేయగలుగుతారు? ప్రజలే ఇన్నోసెంట్ కాదు కదా. నేను ఆయన ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు ఏదో చెప్తా ఉంటే నేను టీవీలో చూస్తా ఉంటే ఆయన మాట్లాడుతూ మాట్లాడినాడు. నిన్న నాకు చొప్పదండికి ఒక రైతు ఏదో ఫోన్ చేసినాడు, ఏమయ్యా ఎట్లుంది కాళేశ్వరం గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఏమున్నా సార్ నేను నాగలు పెట్టి దుంతా ఉంటే ఆ ఎద్దు తాడు తెగిపోయింది. తాడు తెగిపోతే ఈ తాడు తయారు చేసినోడు ఎవడు, ఈ తాడులో క్వాలిటీ లేదా, ఈ తాడులో లోపం ఉందా అని తిరుగుతారా సార్, ఇంకో తాడు పెట్టి దుంతారా సార్ నేను అన్నాడు. Not at the cost of your farmers, not at the cost of your state. రాజకీయాలు చేయొచ్చు, బట్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా,
రైతు ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కాదు కదా రాజకీయాలు. ఈ రకంగా మన రాష్ట్రంలో ఇట్లాంటివి చేయడం వల్లనే ఈ రోజు రాష్ట్రం వెనుకబడతాం. ఇంకా డీటెయిల్ గా చెప్తా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు స్క్రీన్ లో పెట్టి ఇంకా డీటెయిల్ గా ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఈ రోజు గూగుల్లో పోయి మీరు చూస్తే కూడా ఆన్లైన్ లో మీకు మల్లన్న సాగర్ లో ఆ పంపులు నీళ్లు పోస్తా ఉంటాయి. కొండపోచమ్మ సాగర్ లో బాహుబలి మోటార్లు అక్కడ పోతే అసలు ఎంత సౌండ్ వస్తుందంటే అంత ఒక నది లాంటి ప్రవాహం. ఒక మోటార్ నుంచి 3200 క్యూసెక్ల నీళ్ళు వస్తాయి బయట. 3200 క్యూసెక్స్ అంటే ఒక నది ప్రవహించే పెద్ద మోటార్. ఇప్పుడు ఒక మోటారు మొత్తం కరీంనగర్ టౌన్ ఎంత పవర్ వాడుతుందో ఒక మోటార్ అంత పవర్ వాడుతుంది. అయితే ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే ఈ పవర్ అనేది నార్మల్లీ మీకు తెలిసే ఉంటుంది. పవర్ ను మనం ప్రొడక్షన్ చేయగలుగుతాం కానీ కన్జ్యూమ్ చేయకపోతే అది ఇబ్బంది అవుతుంది, గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. యూ హ్యావ్ టు కన్జ్యూమ్. సమ్ టైమ్స్ ఏమైందంటే టర్బైన్స్ రివర్స్ లో నడుపుతుంది గవర్నమెంట్. ఎందుకంటే ఆ పవర్ ను కన్జ్యూమ్ చేయడానికి, దాన్ని బర్న్ చేయడానికి రివర్స్ నడుపుతాం, కన్జ్యూమ్ ద పవర్. అయితే మన కాళేశ్వరం మోటార్లు ఎప్పుడు నడుస్తాయి? మీకు అండర్స్టాండింగ్ కోసం ఏంటంటే ఇంత పవర్ ఎట్లా, అసలు అవైలబిలిటీ ఉంటుందా, వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ ద పవర్ అని మన జనరల్ గా వచ్చే లే మ్యాన్ వచ్చేటువంటి క్వశ్చన్. అయితే మనకి ఎప్పుడు నడుస్తుంది ఇది? నదిలో నీటి ప్రవాహం ఉన్నప్పుడు, వర్షాకాలంలోనే నీళ్ళు ఎత్తుతాం కదా మనం. రైనీ సీజన్ లో నార్మల్ ఏమైంది, మనకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి హైడల్ పవర్ జనరేట్ అవుతుంది, సెకండ్ ఏమో పవర్ కన్జంప్షన్ విల్ బి వెరీ లెస్ ఇన్ ద స్టేట్. అంటే నో వన్ విల్ రన్ ద మోటార్. మనకు ఇంట్లో కూడా పవర్ కన్జంప్షన్ ఏసీలు వాడడం, డొమెస్టిక్ యూస్ తగ్గుతుంది అండ్ అగ్రికల్చర్ యూసేజ్ తగ్గుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ గెట్ హైడల్ పవర్. మనకు జూరాలలో హైడల్ పవర్ వస్తుంది, శ్రీశైలంలో హైడల్ పవర్ వస్తుంది, నాగార్జున సాగర్ లో హైడల్ పవర్ వస్తుంది, పులిచింతల్లో హైడల్ పవర్ వస్తుంది. లాట్స్ ఆఫ్ పవర్ అవైలబిలిటీ ఉంటుంది ఆ టైం. మీకు పవర్ ఎట్లా ఉంటుంది అంటే సమ్మర్ లో పోతే 8 రూపీస్ యూనిట్ ఉంటుంది మన తెలంగాణలో, మన స్టేట్ ఇండియాలో. రైనీ సీజన్ లోకి వస్తే 2 రూపీస్ యూనిట్ పవర్ ఎక్స్చేంజ్. అండ్ పీక్ అవర్స్ లో ఈవినింగ్ 6 to 8 6 రూపీస్ ఉంటుంది. డే అంతా 1 రూపీ 2 రూపీస్ పవర్. అందువల్ల రైనీ సీజన్ లో మన స్టేట్ ఇన్స్టాల్ కెపాసిటీ 16,000 మెగావాట్స్, 16,000 మెగావాట్ మన స్టేట్ ఇన్స్టాల్ కెపాసిటీ. బట్ రైనీ సీజన్ లో యువర్ పవర్ కన్జంప్షన్ విల్ బి అరౌండ్ 6,000, 5,000, 7,000. రిమైనింగ్ 10,000 either you will shut down or you will run in the reverse mode. సో అట్లాంటి టైంలో మనకు ఈ నీళ్లు తెచ్చి కాళేశ్వరం మోటార్లు నడిపి రిజర్వాయర్లలో నీళ్లు నింపి పెట్టుకుంటాం ఇన్ మ్యాటర్ ఆఫ్ 90 days. 90 రోజుల్లో నింపి పెట్టుకుంటే ఇయర్ లాంగ్ ఫర్ డ్రింకింగ్ వాటర్, ఫర్ ఇండస్ట్రియల్ యూసేజ్, ఫర్ అగ్రికల్చర్ ఆ నీళ్లను వాడుకునే గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం. యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ అంటే ఇండియాలో ఈ రోజు డికేట్స్ యూ టేక్ నర్మదా ప్రాజెక్ట్ గూగుల్ చేయండి, 2 సంవత్సరాలు 30 ఏళ్ళు కట్టారు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు కట్టారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ మీరు గూగుల్ చేయండి, అసలు ఎన్ని సంవత్సరాలు కట్టారు. ఈ మధ్యలో కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చూస్తే అసలు ఇప్పుడు వచ్చిన ఎన్విరాన్మెంటల్ లాస్, ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ కంపల్సరీ ప్రొసీజర్స్ వల్ల ఇట్ ఈస్ టేకింగ్ డికేట్స్, వేరాజ్ మనము 4.5 సంవత్సరాల్లో కట్టాము అంత పెద్ద ప్రాజెక్ట్. అంటే 1,00,000 ఎకరాలకు నిర్మించేది ప్రాజెక్ట్ అంటారు ఇండియా, 50,000 ఎకరాలకు ఇచ్చేది ప్రాజెక్టే అంటారు, 2 లక్షల ఎకరాలకు ఇచ్చేది ప్రాజెక్టే అంటారు. కానీ కాళేశ్వరం 37 lakh acres మెగా ప్రాజెక్ట్. అండ్ ఇందులో ఒక్కొక్కటి ఒక ప్రాజెక్ట్ కదా. కొండపోచమ్మ సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, మల్లన్న సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, రంగనాయక సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, బిడ్మానేర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, అన్నపూర్ణ ఇస్ ఎ ప్రాజెక్ట్. లైక్ ఇట్లా ఎన్నో ప్రాజెక్టుల సమూహం కాళేశ్వరం. అందులో నేను చెప్పిన 100 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ కాంపోనెంట్ లో దేర్ ఆర్ 7 బ్లాక్స్. ఆ 7 బ్లాక్స్ లో ఒక బ్లాక్ లో 3 PS మాత్రమే. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు అర్థం చేసుకుంటున్నారు. సో ఇట్లాంటి దుష్ప్రచారం. ప్రజలకు కావాల్సింది ఒక ప్రభుత్వం సరే అధికారంలో రావడానికంటే మా మీద బుర్ర జల్లాం, ఏదో అబద్ధాలు చెప్పినాం, సరే గెలిచినాం, గెలిచిన తర్వాత కూడా అదే రాజకీయం. యూ పర్ఫార్మ్ నౌ, అది చేయట్లేదు వాళ్ళు. డెలివరీ లేదు, పర్ఫార్మెన్స్ లేదు. దే అండర్స్టూడ్ దే కాంట్ డెలివర్. వాళ్ళు చేసిన తప్పుడు చర్యల వల్ల, పిచ్చి పనుల వల్ల ఎకానమీ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది.
మీ ఎన్ఆర్ఐ కూడా ఇప్పుడు ఆడ ఫ్లాట్ కొనాలంటే ఆలోచిస్తుంది. హైడ్రానట ఇంకేందోనట భయపెట్టేసింది రేవంత్ రెడ్డి. భయపడిందా లేదా? 4 సార్లు ఆలోచిస్తుంది. ఏమో రేట్స్ పెరుగుతలేవు, ఇంకా తగ్గుతున్నాయి కదా, ఇంకా కొద్దిగా తగ్గుతాయేమో చూద్దాం, ఇంకా తగ్గుతాయేమో చూద్దాం అని ఊళ్ళో ఉన్నారా లేదా? ఇంకా బాగా దగ్గర అంటే ఇంకేమైనా దగ్గరగా పొందామా, ఇంకేమైనా దగ్గరగా పొందామా అనే పాయింట్ వచ్చింది. సో అది గవర్నమెంట్ యొక్క నెగటివ్ యాటిట్యూడ్ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం వెనుకడుగు పడ్డాం. ప్రజలు ఆలోచనలో పడ్డారు, ప్రజలు రియలైజ్ అయినారు. డెఫినెట్ గా రేపు మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ గవర్నమెంట్ బొమ్మాటికి మీ యొక్క నైతిక మద్దతు, ఎన్ఆర్ఐ యొక్క సహకారం ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. ఇంకా భవిష్యత్తులో నిన్న మా నవీన్ అడిగిండు, అన్న మా ఎన్ఆర్ఐల గురించి ఎవరు ఆలోచిస్తున్నా అన్నాడు. తప్పకుండా ఆలోచిస్తాం నవీన్. మొన్న కొద్దిగా అవకాశాలు తీసుకున్నాం కానీ భవిష్యత్తులో ఎన్ఆర్ఐ లీగ్స్ కూడా ఇంకా అన్ని రకాలుగా రాజకీయంగా ఇష్టపడే వాళ్ళు, రాజకీయంగా ఇంకా ఏ రంగాల్లో ఇష్టపడే వాళ్ళు మీ మద్దతు టీఆర్ఎస్ పార్టీ ఎంతో ఉపయోగం. దయచేసి బ్యాక్ ఎండ్ లో ఫోన్ లో మాట్లాడినప్పుడు కానీ యూరియా కష్టాలు ఏమంటున్నారో మీరు చూసుకుంటారు. 10 ఏళ్లలో అసలు యూరియా బస్తా కోసం ఎవరు ఇవాళ అసలు రాత్రి 12 గంటలకు లైన్ లో నిల్చుంటున్నారు, చెప్పులు లైన్ లో పెట్టుకున్నారు, పాస్బుక్ లైన్ లో పెట్టే అంటే అది గవర్నెన్స్ ఫెయిల్యూర్. 10 years లాంటి ప్రాబ్లం ఇప్పుడే ఎందుకు రావాలి? లాస్ట్ 10 years లో అంతకుముందు ఉండేది. మరి బిఆర్ఎస్ గవర్నెన్స్ లో ఒక ఫస్ట్ ఇయర్ ఉండే ప్రాబ్లం సెకండ్ ఇయర్ అని కూడా సెట్ చేసుకున్నాం. వై నాట్? ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోతుంది? మన గవర్నమెంట్ టైం లేదనుకుంటే మాట్లాడుతున్నాను. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అందరి యొక్క నైతిక మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సహకారం ఎప్పుడు ఇదే విధంగా కొనసాగాలని, మీ అందరి గౌరవం పార్టీ ఎప్పుడు మీరు మన స్టేట్ కి వచ్చినా, ఇండియాకి వచ్చినా వీక్ డేస్ ఈ రోజే స్కూల్ స్టార్ట్ అయినట్టు మళ్ళీ రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ఐ డోంట్ నో హౌ మచ్ టైం ఎంత టైం తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. వీకెండ్ అయ్యి ఉంటే మనం రేపు ఈవినింగ్ 11 అయినా పర్వాలేదు ఉండేది. బట్ మిత్రులేమో కాలుష్యం మీద మాట్లాడాలి, రన్నింగ్ పొలిటికల్ సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ టేక్ మచ్ టైం. ఐ నో మీకు కూడా రేపు అంతా కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది కనుక ఒక 25-30 minutes లో ముగించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ టైం ఎట్లా నా డాక్టర్ ఇక్కడ జాయిన్ అయింది కనుక మధ్య మధ్యలో రావాల్సి ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు ఏదైనా వీకెండ్ చూసి ప్లాన్ చేస్తాను.